ఒక్కొక్క విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని ఎలాగ సరిగ్గా వాడాలో బాగా తెలిసినటువంటి ప్రభుత్వం మోడీ సర్కార్. ఇప్పుడు జీలం చెనాబ్ నదులకు సంబంధించినటువంటి నీళ్ళని ఆల్రెడీ మళ్ళిస్తున్నారు. అయితే ఇంకా ప్రాజెక్టులకి ఏర్పాట్లు చేస్తారు భవిష్యత్తులో. ఇప్పటికి నీళ్లు ఆపిన దెబ్బకే విలవిల్లాడినటువంటి పాకిస్తాన్ అర్జెంటుగా లేఖ రాసింది భారతదేశానికి. అయ్యా మాకు నీళ్లు వదలండి నాయన అని చెప్పి ఆ స్థితికి పాకిస్తాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు తాజాగా ఈ నీళ్లకు సంబంధించి వేగవంతంగా కాలువల నిర్మాణ పనుల్ని తీసుకొస్తున్నారు. ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి రణబీర్ కెనాల్ ఇప్పుడు ప్రస్తుతం 60 కిలోమీటర్ల దూరం అంటే దాన్ని 120 కిలోమీటర్ల ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇది చెనాబ్ నదీ జలాలకు వినియోగించేటటువంటిది అనమాట. అట్లాగే వాటర్ డైవర్షన్ వచ్చేటప్పటికి ఇప్పటిదాకా 40 క్యూబిక్ మీటర్ల వాటర్ ఉంటే దాన్ని 150 క్యూబిక్ మీటర్లకి టర్న్ చేస్తున్నారు. తద్వారా ఇక పాకిస్తాన్కి నీళ్లు వెళ్ళే అవకాశం ఉండనటువంటి స్థితికి తీసుకెళ్తున్నారు.